లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1957వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. యేసు యొక్క శిలువ మంచి చెట్టు. శిలువ మీద యేసుతో ఐక్యపరచబడిన ఎవడైనను ఒక మంచి చెట్టుగా ఉండును. యేసు సిలువ వేయబడినప్పుడు తన యందు విశ్వాసముంచు వారందరూ చివరిగా తనతో ఐక్యపరచబడతారు అని ఎరిగి ఉన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలును అని ఆయన చెప్పాడు. యేసుతో ఐక్యపరచబడుట ఒక పరిపూర్ణత. ఇదెట్లు సాధ్యపడును? ఒక పాపాత్ముడైన మనిషి తన యజమాని అయిన యేసు వలె ఎలా ఉండగలడు? దాని కొరకు దేవుడు ఒక మార్గాన్ని చేశాడు. అదే సిలువ మార్గము. మనం యేసు మరణములో నమ్మకముంచున్నాము కాబట్టి మనలోనికి నూతన జీవము వచ్చును. మనకు మరియు యేసునకు మధ్య ఒక ఆత్మీయ సంబంధము ప్రారంభమవుతుంది. ఒకనాడు పాపమునకు ఆకర్షితులైన వారు ఇప్పుడు శిలువ మీదనున్న యేసు వైపు ఆకర్షించబడుచున్నారు. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. రోమపత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తున్నాం. నూతన జీవితంలోనికి వచ్చిన తరువాత పాత మనిషితో మనము ఏమి చేస్తాము? పాత మనిషి సంగతి నీ పని కాదు. యేసునందు నిలిచిండునట్లు నీవు జాగ్రత్త పడవలసి ఉన్నావు. స్వస్థపరచు క్రీస్తునందు మరియు బోధించువాడైన క్రీస్తునందు నిలిచియుండుట సులభము. అయితే సిలువపై క్రీస్తునందు నిలిచియుండుట సులభము కాదు. నీవు ఆయన సిలువను గూర్చి ఆలోచించు ప్రతిసారి పైకి లేవనెత్తబడతావు. మన పాపములు క్షమించబడినప్పుడు మనం ఆయన యందు నిలిచియుండుట ప్రారంభమవుతుంది. అయితే మనము సిలువపై ఆయన యందు నిలిచియుండుటకు పైకెత్తబడుచుండగా ఆయనతో మన సాంగత్యము లోతుగా, నిండుగా మరియు ఐశ్వర్యవంతంగా ఎదుగును. ఒక మంచి చెట్టు మంచి ఫలములనిచ్చును. ఆయన మరణములో మనం నిలిచిన్నప్పుడు పాపమునకైన ఇష్టము మరణించును. నీవు పాపము చేయు ప్రతిసారి నీలో లోతైన విచారముండును. ప్రజలు ఏవో భావోద్రేక అనుభవముల కొరకు ప్రయత్నిస్తారు గాని నిజమైన అనుభవము ఆయన మరణములో ఆయన అందుండట్లో ఉన్నది. నా శరీరములో యేసు యొక్క మరణపు గుర్తులను నేను సహించున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. నేను ఆయనతో సిలువ వేయబడి ఉన్నాను. మార్పు చెందిన మనము ఆయనతో సిలువ వేయబడదము. శరీరం మరణించి ఆత్మ అధీనములో ఉన్నప్పుడు నీవు గొప్ప శక్తి వలె ఉంటావు. నీవు ఆయనతో మరణించినప్పుడు నీలో నుండి బయటకు వచ్చు మంచితనమునకు హద్దు ఉండదు. మనలో పరిశుద్ధతను గూర్చిన ఫలము ఉండవలసి ఉన్నది. అది లేకుండా మనము దేవుని సేవించలేము. మనం వినే లేక చదివే వాక్యమును మనం పట్టుకొని నిజంగా దానికి విధేయులమైనప్పుడు దేవుని వాక్యము మనలో నిలిచియుండును. మనము వాక్యమునకు అవిధేయులమైనప్పుడు అది బయటకు త్రోయబడును. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ఇది ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవం కొరకు ఎదురుచూచుండుము. దేవుడు నిన్ను దానికై లేవనెత్తును. దేనినైనా పోగొట్టుకొనుటకు ఇష్టము గలవారిగా ఉందాము గాని ఈ అనుభవాన్ని కాదు. ధనము మరియు విద్యను సంపాదించుటకైన విలువను ఈ అనుభవంతో పోలిస్తే వాటి విలువ స్వల్పమైనది.